ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు చేస్తుంది కరెక్టే అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏమండి, వాడు పొద్దుననంగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. నాకెందుకో భయంగా ఉందండి. అవును నాన్న, నేను కూడా అన్నయ్యకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అమ్మా దీప, నీకు తెలుసు కదా వాడి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడని. కాస్త లేట్ అయినా సరే ఇంటికి వస్తాడులేమ్మా. అంతా మీ వల్లేనండి. ఎంత చెప్పినా వినకుండా వాణ్ణి బయటకు పంపించారు. రేణుక, అసలు నువ్వేం కంగారు పడకు రేణుక, వాడింటికి వచ్చేస్తాడని చెప్తున్నాను కదా. పొద్దున్నుంచి నువ్వేం తినలేదు, ముందు భోంచేయ్. వాడు వచ్చేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా నేను ముట్టనండి. నా కొడుకు ఇంటికి వచ్చాకే వాడితో కలిసే భోజనం చేస్తాను, అంతే. ఈరోజు ఇంటికి నేనే మహారాజుని. ఏదైనా దొరుకుతుందేమో చూసేద్దాం. డబ్బు లేదు, ఏమీ లేదు. ఈ చీరల్లో ఏవో 2 చీరలు లేపేసి మా అమ్మకు పంపించేస్తాను. ఏమి లేవే. ఇదేంటబ్బా, ఇది పెట్టెలాగా కనిపిస్తోంది. ఇది ఏ రోజు కంటపడలేదు కదా. ఓ, దుప్పటి కప్పుంచారంటే ఇందులో ఏమున్నాయో చూడాల్సిందే. శాంభవి, నువ్వేంటి నువ్విలా సడన్ గా ఎంట్రీ ఇస్తే ఎలా? ఇందాకే చెప్పాను కదా వచ్చే ముందు పలకరించాలి అని. అయినా మీరిక్కడేం చేస్తున్నారు? శాంభవి, అత్తయ్య రూమ్కొచ్చి చాలా రోజులైంది కదా, అందుకే ఎక్కడైనా డస్ట్ ఉంటే క్లీన్ చేద్దాం అనుకున్నాను, అంతే. చూడండి, మీరు ఈ రూమ్ లోకి వచ్చినట్టు అమ్మకి తెలిసిందే అనుకో, చంపేస్తుంది. నేను ఇక్కడికి వచ్చి ఏమీ చేయలేదే, నువ్వు కూడా మీ అమ్మకి ఏం చెప్పకు. సరేలే, పదండి బయటికి వెళ్దాం. శాంభవి ఒక్క నిమిషమే, ఇక్కడ ఒక పెట్టుందే. అదంతా మీకెందుకు? నగలున్నాయేమో అని డౌట్ శాంభవి, అది మనం కొట్టేయాలి. ఇదిగో చూడండి, దాని జోలికి వెళ్ళకండి, వదిలేయండి. శాంభవి, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. దాన్ని మన రూమ్ కి తీసుకెళ్ళి అందులో నగలు కొట్టేద్దాం. అదంతా కాదు గాని మీరు ముందు బయటకు పదండి. పదండి. అమ్మో, రండి రండి. ఏంటి శాంభవి, నా ఎదుగుదలకు నువ్వే అడ్డుపడుతున్నావు, ఏంటిది? ఇంకా చాలు, పదండి. మట్టి బొర శాంభవి, మన ఇద్దరి లైఫ్ మారిపోతుంది. అందులో నగలు డబ్బులు ఉన్నాయేమో. అయ్యో, మీ అమాయకత్వాన్ని ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ శాంభవి, ఒకసారి ఆ పెట్లో ఏముందో చూస్తాను. వద్దండి. చూడు, నువ్వు వస్తే రా, లేదంటే వదిలే, నేనెళ్ళి పెట్టి తీసుకొస్తాను. ఏహే, ఒక నిమిషం ఆగండి, మీకొక నిజం చెప్పాలి. ఇదిగో
ఎవ్వరికీ చెప్పకూడదు. ఎవరికి చెప్పను. ఏంటా నిజం? మీరు చెప్పింది నిజమే. అందులో నగలున్నాయి. చెప్పు చెప్పు. అయితేరా తీసుకొచ్చేద్దాం. అయ్యా, అవి ఒరిజినల్ నగలు కాదు. మరి గిల్ట్ నగలు. అమ్మవారికి గుళ్ళో నగలు ఇవ్వాలి కదా. బ్యాంకు నుంచి నగలు రాగానే ఒరిజినల్ నగలు తీసి ఈ గిల్ట్ నగలు అక్కడ పెట్టాలని ప్లాను. అందుకే అమ్మ ఈ గిల్ట్ నగల్ని తెప్పించారు. అందులో అమ్మవారి కిరీటం, గొలుసు, గద, వజ్రాల హారం, త్రిశూలం అన్నీ ఉన్నాయి. ఇదిగో, దీని గురించి ఎక్కడ మాట్లాడకండి. అర్థమైందా? అర్థమైంది. విశ్వా, ముందు రైట్ తీసుకో. అత్తయ్య, హాస్పిటల్కి వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకోవాలి కదా. మనం హాస్పిటల్కి వెళ్ళట్లేదు, రైట్ తీసుకో. అది కాదత్తయ్య, మనం హాస్పిటల్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నట్టు? చెప్పింది చెయ్యరా, ముందు రైట్ తీసుకో. విశ్వా, ఇక్కడ ఆపు. నమస్తే మేడం. ఇంతకీ రాజేష్ ఎక్కడా? మనం చెప్పిన ప్లేస్ లోనే ఉన్నాడు మేడం. ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉన్నాడు మేడం. విశ్వా, అత్తయ్య, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నేను పిలిచినప్పుడు రండి. సరే అత్తయ్య. పిన్నెందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఇంత సైలెంట్ గా ఉంటే మనకు అస్సలు బాగోదు. చిన్న ట్రిక్ చేసి అక్షయ్ని రెచ్చగొడదాం. అక్క, రైటు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు నేనేం చేశాను? అసలు అత్తయ్యకి గుండె నొప్పి ఎలా వచ్చిందో నీకు తెలుసా? దానికి కారణం నువ్వే కదా. సంధ్య, నోర్ము. అవునక్క, ముసుగు మనిషి గురించి నువ్వేం చెప్పకపోవడంతో అక్షయ్ నీ మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా. అది చూసి అత్తయ్య తట్టుకోలేకపోయింది. మీరిద్దరు వేరువేరుగా అయిపోవటంతో నా కొడుకు జీవితం ఇలా అయిపోయిందేంటన్న బాధతో అత్తయ్యకి గుండె నొప్పొచ్చింది. అంతేకాదు, నువ్వు ముసుగు మనిషితో మాట్లాడిన వీడియో కూడా అత్తయ్య చూసింది. అత్తయ్య కూడా చూసిందా? ఇదంతా ఎవరు చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు, కానీ అక్షయ్ ఫోన్ కి వీడియో పంపించినట్టే అత్తయ్య ఫోన్ కి కూడా వీడియో పంపించారు. అత్తయ్య ఫోన్ చేసి శ్రీవారిని ఇంటికి రమ్మని చెప్పింది అందుకేనా? అదంతా నాకు తెలియదు, కానీ మీ మధ్య మనస్పర్ధాలు వచ్చి ఒకరికొకరు దూరమైనందుకు అత్తయ్యకి ఏం చేయాలో తెలియట్లేదు. అక్షయ్ అంటే అత్తయ్యకి పంచ ప్రాణాలు. నీ వల్ల తను ఇబ్బంది పడుతున్నాడంటే అత్తయ్య మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించు. దయచేసి అక్షయ్ని ఇంకా దూరం చేసుకోకు. శ్రావణి, మీరు మాట్లాడుకోవడం అంతా విన్నాను.
సంధ్య ఆలోచించినట్టుగా నువ్వు కూడా ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక నుంచైనా నువ్వు మారుతావని అనుకుంటున్నాను. శ్రీవారు, ఆ ముసుగు మనిషి ఎవరో అక్షయ్తో చెప్పేయక్క. మీ మధ్య ఏ గొడవలు ఉండవు. మీరు మళ్ళీ కలిసి సంతోషంగా ఉండొచ్చు. ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకో.